వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో శ్రామిక శక్తికి ప్రతీకగా నిలిచి అంతర్జాతీయ మేడే దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రమకు గౌరవం, హక్కుల సాధనకు గుర్తుగా జరుపుకునే ఈ ప్రత్యేక రోజున నారాయణగిరి గ్రామంలో కూడా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కార్మికులు గ్రామ సర్పంచ్ పుట్ట రేణుక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్మిక సంఘం BNRKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేములకొండ సంపత్ ఆధ్వర్యంలో ఎర్ర జెండాలను ఆవిష్కరించి శ్రమజీవుల ఐక్యతను చాటారు. మేడే అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ఇది కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటానికి గుర్తు. ప్రతి శ్రామికుడు గౌరవంతో జీవించాలి అనేదే మేడే దినోత్సవ సందేశం. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం, కనీస వేతనాలు, భద్రత వంటి అంశాలపై ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టాలని కోరారు. శ్రామికుల ఐక్యతే సమాజ అభివృద్ధికి బలమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ కోశాధికారి అప్పని సంతు కొబ్బరికాయ కొట్టేవాల్సింది ప్రశాంత్. మేడే దినోత్సవం శుభాకాంక్షలు. పిల్లలు బాగా కొట్టున్నాయి కాబట్టి సంఘం మేడే ఉత్సవాన్ని జెండా ఎత్తి మనం మధ్య పండుగలకి చేసుకున్నాము. ఇదే ప్రతి సంవత్సరం మన కార్మికుల దినోత్సవం రోజు తెలుగు ప్రకటించింది కాబట్టి ప్రపంచం మొత్తం ఆ రోజు మొత్తం అందరు కలిసి ఈ జెండాలు ఎగరేసుడు మనం ప్రతి సంవత్సరం పండుగలకి చేసుకోవాలి. ఎందుకంటే మనకు శ్రమ దోపిడీ ఒకప్పుడు 1886లో అమెరికా చికాగోలో మన కార్మిక సంఘం ఆడ ఉద్యమాలు చేసి ఆడ మన ప్రపంచ కార్మికుల మేడేగా నిర్ణయించబడినది. కాబట్టి ఆడ పెట్టుబడి సంస్థ ఏర్పడింది కాబట్టి వాళ్ళ వ్యవస్థ దెబ్బతీయాలని మన కార్మికులందరూ ఈ సంఘాలు పెట్టి మనకు 12 గంటల 24 గంటల శ్రమ ఇచ్చి 8 గంటలకు పని చేసుకోవాలని మనకు నిర్ణయించడం జరిగింది. అదే కార్మికులు 8 గంటల పని చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఓవర్ టైం చేసుకుంటే అది ఎక్స్ట్రా మనకు నిర్ణయించడం జరిగింది. అందుగురించి ఈరోజు మనకు మేడేగా తెలుగు దినంగా ప్రకటించినట్టు మనకు తెలిసింది కాబట్టి ఈరోజు మన ప్రతి సంవత్సరం మనకు మేడే పండుగ చేసుకోవాలని అందరికీ మన కార్మికులందరికీ మనకు అందరికీ శుభాకాంక్షలు. అందరి మధ్య సంవత్సరం మధ్య జరుపుకోవాలి. పొద్దుగా 6 గంటల పోయి పనికి 2 గంటల వరకు రావాలి. ఎండలు బాగా ఉంటాయి కాబట్టి నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఇవాళ ప్రపంచ కార్మికుల దినోత్సవం జరుపుకుంటున్నాం. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు మరియు మీడియా మిత్రులందరికీ మేడే శుభాకాంక్షలు. దాదాపు 150 ఏళ్ల క్రితం ఈ మేడే ఏర్పడడం జరిగింది. ఎట్లా ఏర్పడడం జరిగిందంటే వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న కార్మికులను అణిచివేతతో ధోరణితో ఆనాడు 18వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు జరిగిన ఈ పోరాటంలో ఆ కార్మికులు యంత్రాలకు చేంజ్ అవ్వడం జరిగింది. ఆ యంత్రాల దగ్గరికి కూడా ఎట్లా అంటే
18 గంటల నుండి 20 గంటల పని దినాలు ఆ రోజు అణచివేత ధోరణితో పెట్టుబడుల పెత్తందారుల దగ్గర అలాంటి కష్టాన్ని చేస్తూ ఒక్కొక్కరు చాలా మంది కార్మికులు సఫర్ అవ్వడం జరిగింది. దాని నుండే పుట్టింది ఈ విప్లవం, మేడే విప్లవం, కార్మికుల విప్లవం. అప్పటి నుండి రొట్టెల కంపెనీ నుండి, చికాగోలో రొట్టెల కంపెనీ నుండి స్టార్ట్ అయ్యి ఓ మెకానిక్ సంఘాలుగా ఏర్పడి రాను రాను ఒక్కొక్క సంఘంగా ఏర్పడి ఆ సంఘం ఏర్పడి పోరాటం ఫలితమే ఇవాళ 18 గంటల నుండి 20 గంటలు ఉన్న దాన్ని 10 గంటలుగా కుదించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా తెలుసుకొని కార్మికులు దీన్ని 24 గంటల్లో 3 స్టిప్పులుగా పోవాలని యంత్రాల దగ్గర చేసేటోళ్ళు కానీ మన సంఘటిత అసంఘటిత కార్మికులు ఎవరైనా కానీ 8 గంటల పని దినాలుగా దీన్ని 1890లో నిర్ణయించడం జరిగింది. అంటే దీని వెనుక కార్మికులు ఎంత రక్తం చిందించింది. చికాగో కానీ, ఆస్ట్రేలియా కానీ, మంచి మంచి దేశాల్లో దీన్ని పోరాట ఫలితమే ఇవాళ కార్మికులకు ఈ స్వేచ్ఛ జరగడం జరిగింది. ఆలోచించాలి, కార్మికులు 18-20 గంటల నుండి 8 గంటలకు వచ్చిందంటే అది పోరాటం. ఇవాళ ఏది కానీ మనం కూడా పోరాట వల్లనే 1996 చట్టాన్ని తీసుకురాగలిగాం. మనం కూడా పోరాటమే ఇవాళ ఈ కమిటీలు కట్టుకున్నాం. మన ఎన్నుకున్న వాళ్ళ పోరాట ఫలితమే ఇవాళ ఒక నీడను ఏర్పాటు చేసుకున్నాం. అందుకే పోరాట తత్వం ప్రతి కార్మికుడికి ఉండాలని. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.